ఇప్పుడు మనం అనంతపురం జిల్లా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, దీనికి కాంపిటీషన్, తర్వాత ఎంతమంది అప్లై చేశారు, ఈ విషయాలన్నీ ఒకసారి పరిశీలన చేద్దాం. మొదట ఏంటంటే అనంతపురం జిల్లాలో 29,078 మంది అప్లై చేశారు. ఎన్ని పోస్టులకి అంటే 50,475 పోస్టులకి. ఇక్కడ మెయిల్ వచ్చి 12,008, ఫీమేల్ ఏమో 17,070 మంది, ఓసీ ఏమో 3,089, ఈడబ్ల్యూఎస్ 1,801, బీసీఏ 5,282, బీసీబీ 5,497, బీసీ 118, బీసీడి 2,600, బీసీఈ 2,265, ఎస్సీ 1 వచ్చి ఒకటే, ఎస్సీ 2 6,251, ఎస్సీ 3 1,828, ఎస్టీ 2,147, అలాగే విహెచ్, హెచ్ఐ మిగిలిన ఓహెచ్, ఎంఐ స్పోర్ట్స్, అయితే ఇక్కడ వీళ్ళవన్నీ కూడా ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ అన్ని కలుపుకునేవి. కాబట్టి మొత్తం పోస్టులు కలిపి అనమాట. అయితే ఎస్జిటికి వచ్చి చూద్దాం మనం. ఎస్జిటి వరకు పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే, గవర్నమెంట్ లోకల్ బాడీస్లో 50 ఉన్నాయి పోస్టులు. 50కి 3 ఓపెను, 19 లోకలు. ఉమెన్కి ఏమో 6 వచ్చాయి. అంటే ఇక్కడ జనరల్ వచ్చి 22 ఉంటే అందులో ఉమెన్కి 6 వచ్చాయి, 16 ఉమెన్ ప్లస్ మెన్ అనమాట. అంటే జనరల్ వచ్చి 22లో 6 ఉమెన్, 16 జనరల్. ఈడబ్ల్యూఎస్ ఏమో 3 జనరల్, 4 పోస్టులకి ఒకటేమో ఉమెన్కి వెళ్ళింది. తర్వాత బీసీఏ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 బీసీఏ జనరల్ 2, ఉమెన్ 1. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా ఓపెన్ 1 ఉంది. బీసీబీకి 5 ఉన్నాయి. 5 2 ఓపెన్, 3 లోకలు. 4 ఏమో జనరల్కి వస్తే 1 ఉమెన్కి వెళ్ళింది. బీసీసీ ఇక్కడ 1 ఉంటే 1 కూడా జనరలే. బీసీడి 3 ఉన్నాయి, 3 కూడా జనరల్ కలిపాయి. బీసీఈ 2 ఉన్నాయి, 2 కూడా జనరల్. ఎస్సీ 1 వచ్చి 1 ఉంది, అది జనరల్. ఎస్సీ 2 2 ఉన్నాయి, అది కూడా జనరల్. ఎస్సీ 3 4 ఉన్నాయి, 4 కూడా జనరలే. ఎస్టీ 3 ఉన్నాయి, అందులో 1 ఉమెన్, 2 జనరల్ వచ్చి మొత్తం ఏమో అన్ని 50 పోస్టులు వచ్చాయి. విహెచ్ 1, హెచ్ఐ 1, ఎంఐ 1, స్పోర్ట్స్ 2, మొత్తం ఎన్ని పోస్టులు ఇవి 50 వచ్చాయి. ఇందులో ఓపెన్ ఉన్నాయి 3 ఉన్నాయి. అయితే మున్సిపల్ ఎస్జిటి వచ్చేసరికి మొత్తం పోస్టులు అన్నీ 45. 45లోనే ఓపెన్ అన్ని 6 వచ్చాయి, లోకల్ 11, ఉమెన్ 3. అంటే జనరల్ వచ్చేసరికి 14 జనరల్కి వచ్చాయి, 3 ఉమెన్కి వెళ్ళిపోయాయి. ఈడబ్ల్యూఎస్ 4 ఉంటే 3 జనరల్కి వచ్చి 1 ఉమెన్కి వెళ్ళిపోయింది. బీసీఏ 3 ఉన్నాయి, 1 ఓపెన్ ఉంది, 2 లోకలు, 3 జనరల్కి వచ్చాయి, ఉమెన్ అయితే లేవు. బీసీబీ 5 ఉన్నాయి, 5 1, 4 జనరల్. బీసీడి 4 ఉంటే 1 ఉమెన్, 3 జనరల్. బీసీఈ 2 ఉన్నాయి, 2 జనరల్కి వచ్చాయి. ఎస్సీ 2కి వచ్చేసరికి 3 ఉన్నాయి, 3 2 జనరల్, 1 ఉమెన్. ఎస్సీ 3కి 4 ఉంటే అందులో 3 జనరల్, 1 ఉమెన్. ఎస్టీకి 3 ఉన్నాయి, అందులో 2 జనరల్, 1 ఉమెన్. ఓహెచ్ 1, ఎంఐ 1, స్పోర్ట్స్ 1 ఉన్నాయి. మొత్తం కలిపి ఎంత 45 పోస్టులు.
36/9 45. తర్వాత ఎస్జిటి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి 52 పోస్టులు ఉన్నాయి. 52కి 22 జనరల్ అయితే 14 జనరల్కి వచ్చాయి, 8 ఉమెన్కి వెళ్ళిపోయాయి. ఇందులో ఓపెన్ వచ్చి 3 ఉన్నాయి, 19 లోకల్, ఉమెన్ 8 అనమాట. ఈడబ్ల్యూఎస్ 5 ఉంటే అందులో 3 ఏమో జనరల్కి వచ్చాయి, 2 ఉమెన్కి వెళ్ళాయి. ఇందులో 1 ఓపెన్ ఉంది. బీసీఏకి 4 ఉన్నాయి, 4 3 జనరల్లో 1 ఉమెన్, ఇందులో కూడా 1 ఓపెన్ ఉంది. బీసీబి 4 ఉన్నాయి, 4 3 జనరల్లో 1 ఉమెన్, ఇక్కడ కూడా 1 ఓపెన్ ఉంది. బీసీడి 5 ఉన్నాయి, 5 2 ఉమెన్ 3 జనరల్, ఈ 5 1 ఓపెన్ కూడా ఉంది. బీసీఈ 2 ఉన్నాయి, 1 ఓపెన్ 1 లోకల్, ఈ 2 కూడా జనరల్లో ఉన్నాయి. ఎస్సీ 2కి వచ్చేసరికి 4 ఉన్నాయి, 1 ఉమెన్ 3 జనరల్ ఉన్నాయి. ఎస్సీ 3లో 1 ఉమెన్ 2 జనరల్. ఎస్టీకి 3 కూడా జనరల్. హెచ్ఐ 1, ఓహెచ్ 1, స్పోర్ట్స్ 2 ఉన్నాయి. ఈ మొత్తం కలిపి ఎంత 52 పోస్టులు. తర్వాత గవర్నమెంట్ ఎస్జిటి ఉర్దూ, మున్సిపల్ కార్పొరేషన్, గవర్నమెంట్ 3 అయిపోయాయి. ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ ప్లస్ కరెంటు వేకెన్సీ 2 కలిపి ఉర్దూ మీడియంలో ఎన్ని ఉన్నాయి చూద్దాం. 23 ఉన్నాయి. ఇందులో 23కి జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే ఏమి లేవు. బీసీఏ 3 ఉన్నాయి, 3 కూడా జనరల్, 3 క్యారీ ఫార్వర్డ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి బీసీడీకి, 1 ఉమెన్కి, 3 జనరల్. ఎస్సీ 2కి 3 ఉన్నాయి, 1 ఉమెన్ 2 జనరల్. ఎస్సీఆర్ 3 వచ్చేసరికి 6 ఉన్నాయి, 4 ఏమో జనరల్, 2 ఉమెన్, 4 ఏమో క్యారీ ఫార్వర్డ్. ఎస్సీఆర్ 2కి 2 ఉన్నాయి, బీసీడీ కూడా 3 ఉన్నాయి. ఇక్కడ ఎస్టీకి 3 ఉన్నాయి, 3 1 ఉమెన్ 2 జనరల్, ఇక్కడ కూడా జనరల్ 2, మొత్తం కలిపి ఇవి 19 వచ్చాయి. తర్వాత ఇందులో కరెంటు వేకెన్సీ వచ్చేసరికి 2 ఉన్నాయి ఓపెన్, అది 2 కూడా లోకలే, అది జనరల్లో ఉన్నాయి. బీసీబీ 1 ఉంది, అది జనరల్. ఎస్సీ కూడా ఎస్సీ 1 ఉంది, అది కూడా జనరల్కి వచ్చింది. మొత్తం కలిపి ఇవి 4, అదంతా 19 కలిపి 19 4 23 పోస్టులు. తర్వాత మున్సిపల్ క్యారీ ఫార్వర్డ్, ఏది ఉర్దూ మీడియం, ఎస్జిటి ఉర్దూ మీడియం. ఇది ఏంటిది గవర్నమెంట్ లోకల్ బాడీస్ కలిపి. ఇది మున్సిపల్లో వచ్చేసరికి 24 ఉన్నాయి. ఇందులో బీసీఏకి ఎన్ని ఉన్నాయి, 1 ఉంది, అది జనరల్ వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా జనరల్ 1 ఉంది. బీసీబీకి 1 ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. బీసీసీకి 1 ఉంది, అది జనరల్లో ఉంది, ఇక్కడ కూడా జనరల్ 1 ఉంది. ఎస్సీఆర్ 1 వచ్చేసరికి 1 ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. ఎస్సీఆర్ 2కి 2 ఉన్నాయి, అందులో 1 ఉమెన్కి వెళ్ళింది, జనరల్, ఇంకోటి జనరల్ ఉంది. 3 ఎస్సీఆర్ 3లో 3 ఉన్నాయి, 3 కూడా జనరల్లో ఉన్నాయి, 3 జనరల్ కేటగిరీ ఉన్నాయి. తర్వాత 3 వచ్చే ఎస్టీలో ఉంటే 2 ఏమో జనరల్, 1 ఉమెన్కి వెళ్ళింది, 2 వచ్చాయి, 2 జనరల్ కేటగిరీకి వచ్చాయి. తర్వాత ఇక్కడేమో కరెంట్ వేకెన్సీ వచ్చేసరికి 4 ఉన్నాయి. ఏ 4 అంటే జనరల్ అనమాట, 3 లోకల్, 1 ఓపెన్. ఉమెన్కి అయితే లేవు కాబట్టి ఇవి జనరల్కి వెళ్ళిపోయాయి. ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, అది ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, అది జనరల్కి వెళ్ళింది. బీసీఏ 1 ఉంది, అది జనరలే. బీసీబీ 1 ఉంది, అది జనరలే. బీసీడి 2 ఉన్నాయి, 2 కూడా జనరలే. బీసీఈ 1 ఉంది, అది జనరలే. ఎస్సీ 2 1 ఉంది, అది జనరలే.
SC3 ఒకటి ఉంది, అది కూడా జనరలే. మొత్తం కలిపి 12, 8, 24, 24. తర్వాత SGT ఉర్దూ మీడియం మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి ఒకటే ఉంది. మొత్తం పోస్ట్ ఎంత? ఒకటే ఉంది. అది STR 1లో ఉంది, అది కూడా ఉమెన్కే ఉంది. ఇంకెక్కడ కూడా పోస్టులు లేవు. తర్వాత గవర్నమెంట్ లోకల్ బాడీస్ వచ్చేసరికి కన్నడ మీడియం. ఇక్కడ 7 పోస్టులు ఉన్నాయి. 7 3 లోకల్, 1 ఉమెన్. 3 జనరల్ అయితే 2 ఉమెన్ మెన్ కలిపి వస్తే 1 ఉమెన్ కలిపి. EWS 1 ఉంది, అది జనరల్లో ఉంది. BCA 1 ఉంది, అది కూడా జనరలే. BCB 1 ఉంది, అది కూడా జనరలే. SC3 1 ఉంది, అది కూడా జనరల్. మొత్తం ఎన్నివి? 7 పోస్టులు. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ వచ్చేసరికి, అంటే ట్రైబల్ ఆశ్రమ పాఠశాల వచ్చేసరికి SGT 2 ఉన్నాయి, 1 జనరల్లో ఉంది. ఉమెన్కి ఎక్కడ లేవు. తర్వాత STకి 1 ఉంది, అది కూడా జనరలే. తర్వాత VH స్టేట్ VH 1, స్టేట్ HH 1 ఉన్నాయి. ఇవి 10 పోస్టులు, ఇవి 5. ఇవి లోకల్ ఉన్నాయి 3 పోస్టులు. 3 2 ఉమెన్ ఉన్నాయి, 1 జనరల్. 2 EWS ఉన్నాయి, 2 కూడా జనరలే. ఇక్కడ 1 BCAలో 1 ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. BCBలో 1 ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. BCDలో 1 ఉంది, అది కూడా ఉమెన్కి వెళ్ళిపోయింది. BCEలో 1 ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. SC3లో 1 ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. OH 1 ఉంది. నీ కలుపుకొని మొత్తం అంతా స్టేట్ వైజ్ HH వచ్చేసరికి 5 ఉన్నాయి. 5 3 జనరల్కి వచ్చేసాయి. 1 ఓపెన్, 2 లోకల్, ఉమెన్కి లేవు. EWS 1 ఉంది, అది కూడా జనరల్. BCA 1 ఉంది, అది కూడా జనరల్. మొత్తం కలిపి 5. తర్వాత జువెనైల్ పోస్టులు కూడా ఉన్నాయి. SGT విశాఖపట్నం వచ్చేసరికి ఇవి కూడా జువెనైల్ పోస్టులు. ఇవేంటంటే జనరల్ 1 ఉంది. టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 పోస్టులు ఉన్నాయి. అందులో BCBకి 1 ఉంది, జనరల్. SC2కి 1 ఉంది, అది కూడా జనరల్. ST కూడా ఉంది, అది కూడా జనరల్. మొత్తం కలిపి 4. తర్వాత జువెనైల్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి 6 ఉన్నాయి. 2 జనరల్, 2 వస్తాయి. అంటే లోకల్ పోస్టులు 2 వస్తాయి, అది 2 కూడా లోకల్ పోస్ట్ 2 వస్తాయి, అవి 2 కూడా ఉమెన్కి వచ్చాయి. తర్వాత BCC 1 ఉంది, అది జనరల్ వెళ్ళిపోయింది. BCD 1, అది జనరల్. BCE 1, అది కూడా జనరలే. SC3 1, అది జనరలే. మొత్తం కలిపి 6 పోస్టులు. తర్వాత జువెనైల్ కడప వచ్చేసరికి 3 ఉన్నాయి టోటల్. అది లోకల్ 1 ఉంది, అది కూడా ఉమెన్కి వెళ్ళిపోయింది. కాబట్టి EWS ఏంటి? 1 ఉంది, అది జనరల్ ఉంది. BCBలో 1 ఉంది, అది కూడా జనరల్. మొత్తం 3 పోస్టులు. మొత్తం కలిపి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే గవర్నమెంట్, లోకల్ ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ 3 కలిపి 22, 17, 44, 17. అందులో 16, 14, 14 ఇవి జనరల్ అనమాట. ఎన్ని వచ్చాయి? 44 వచ్చాయి. ఉమెన్ ఎన్ని వచ్చాయి అంటే 6, 3, 8.
అంటే 9 17 వచ్చాయి మనకి. మొత్తం అన్ని పోస్టులు ఇవి 61 ఉన్నాయి. 61 ఉన్నాయి. ఇందులో ఓపెన్ వచ్చేసరికి 12 వచ్చాయి. అలాగే ఎస్జిటి ఉర్దూ మీడియం చూసుకుంటే మొత్తం జనరల్లోకి వచ్చేసరికి 6 పోస్టులు వచ్చాయి. ఉమెన్కి అయితే ఏం లేవు. అంటే రెజ్యూమ్ కాకుండా జనరల్ ఓన్లీ ఇవి. తర్వాత ఓపెన్లో ఏంటంటే ఒకటే ఒక పోస్ట్ ఉంది. ఎస్జిటి కన్నడ మీడియం వచ్చేసరికి 2 ఉన్నాయి జనరల్, ఒకటే ఉమెన్. విధంగా చూసుకుంటే ఈ లైన్ అంతా కూడా రిజర్వేషన్ కలిపి మొత్తం పోస్టులు వస్తాయి 50. ఓన్లీ జనరల్ పోస్టులు అన్నమాట ఇవి. అంటే ఉమెన్ మెన్ ఇద్దరు పోటీ పడవచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి. మీరు కానీ ఒకవేళ ఈ రెస్పాన్స్ షీట్లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలియజేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మార్కులు మీరు తెలియజేయాలనుకుంటే, మీకు వచ్చిన మార్కులు ఎన్ని వచ్చాయో తెలియజేయాలనుకుంటే ఫామ్ని ఫిల్ చేసి తెలియజేయాలనుకుంటే ఫామ్ని ఫిల్ చేయండి. అంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడానికి. 25ని ఫైనల్కి ఇస్తామని చెప్తున్నారు.